వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి సీనియర్ పాత్రికేయులు శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే టీఆర్ఎస్ నేత వినోద్ గారు ఉన్నారు. నోట్లు నకిలీలు ఉన్నట్టు, అసలు నోట్లు నకిలీ నోట్లు ఉన్నట్టు అసలు బిల్లులు నకిలీ బిల్లులు ఉంటాయా? ఉండవంటున్నారు జయరాం రమేష్. దీనికి సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ మీద ముందు చర్చ ప్రారంభిద్దాం. సో శ్రీనివాసరెడ్డి గారు, జయరాం రమేష్ గారు చాలా పెయిన్స్ తీసుకుని క్లారిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. ప్రధానంగా ముసాయిదా బిల్లుకు సంబంధించి బిల్లును వెనక్కి పంపిస్తున్నాము, ఇది అసలు కాదు, అసలు పంపించండి అంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన స్పందించారు. కాబట్టి అసలు నకిలీలు అంటే ముసాయిదా బిల్లు ఒకటి అట్లా వేరువేరుగా ఉండే అవకాశం ఉందా? మన జయరాం రమేష్ గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ నిజమేనా? ముఖ్యమంత్రి గారు తెలియక చేస్తున్న ప్రకటనలు కాదు, తెలివిగా గందరగోళపరచడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలే తప్ప గతంలో దీన్ని బిల్లును పెట్టనీయొద్దు, రాకూడదు, 2 సార్లు వస్తాయి, వారి నినాదం ఒకటే కమిట్మెంట్ తప్ప కార్యాచరణ కమిట్మెంట్గా కనిపించటం లేదు. బిల్లు అనేది సహజంగా ఒకటిగా ఉంటుంది. ఈ అధికారం లేని శాసనసభ అభిప్రాయం కోరారు తప్ప ఆమోదించే హక్కు ఈ శాసనసభకు లేదు. ఈ ఆమోదము చట్టపరమైన ఆమోదం కాదు, అభిప్రాయం కొరకు వచ్చినటువంటి. అందువల్ల సహజంగానే ఒక బిల్లు ఆమోదం పొందే చట్టసభకు సమర్పించేది అసలైన బిల్లు, శాసనసభకు వచ్చేది ఏమైనా చేర్పులు మార్పులు చేయటానికి అనుగుణమైనటువంటి బిల్లు. ఏ బిల్లునైతే వారు ప్రతిపాదించారో, ఏ శాసనసభకు సంబంధించిన అంశమైతే ఉందో ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఆ బిల్లుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించటానికి ఇచ్చేది. మనం ఏమనుకుంటాము, ఇది డ్రాఫ్ట్ బిల్లు, ఫైనల్ బిల్లు ఆమోదించేటటువంటి పార్లమెంటుకు సమర్పిస్తారు అనే భావం జనరల్గా ఉంటుంది. ఆ పదాలు పట్టుకొని సాగదీయటానికి ప్రయత్నించే ప్రయత్నం దీన్ని అడ్డుకొట్టడానికే తప్ప ఇది వాస్తవం కాదు. వారు ఇచ్చేటటువంటి నిర్వచనం అనేది అర్థమవుతుంది. గతంలో కూడా ఇన్ని రోజుల పాటు చర్చించిన తర్వాత ఇవాళ దాన్ని వెనక్కి పంపించండి, రిజెక్ట్ చేయండి అనే ధోరణి ఉందే, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే. వాస్తవాలు బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి డ్రామాస్ ఆడకూడదు. చెప్పే మాటలకు సీరియస్నెస్ ఉండాలి. ఇవాళ పార్లమెంటు పాస్ చేసేది అది ఫైనల్. అక్కడికి పంపించడానికి ముందు వచ్చింది ఇది ఈ బిల్లు మీద అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది. అది డ్రాఫ్ట్ బిల్ అని ఒకసారి, ఫైనల్ బిల్ అని ఒకసారి, దీన్ని ఆమోదిస్తా దీన్ని రిజెక్ట్ చేయాలని ఒకసారి, దీన్ని చర్చించకూడదని ఒకసారి, దీనికి సవరణలు రాతపూర్వకంగా ఇద్దామని ఒకసారి. ఈ గందరగోళం అంతా దేనికి? స్ట్రేట్గా రిజెక్ట్ చేయొచ్చు. పెట్టగానే మేము పార్టిసిపేట్ చేయము, ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుంది, తెలుగు ప్రజలకు నష్టం చేస్తుంది, అందుకే మేము పార్టిసిపేట్ చేయము. హాయిగా వైఎస్ఆర్సీపీ తీసుకున్నదిగా, ఆ వైఖరి నుంచి వైఎస్ఆర్సీపీని మీరే కదా మళ్లించింది, చర్చకు పాల్గొనకుండా ఎట్లాగా అని చెప్పింది. అందుకని తిరిగి వీళ్ళే వైసీపీ స్టాండ్ తీసుకున్నారని అనుకోవచ్చా? వైసీపీ ఏమంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారంటారే. మొదటనే రిజెక్ట్ చేస్తే ప్రభుత్వం ఏం చేసేదో, మొదటనే ఇచ్చేస్తే ఏమయ్యేదో. ఇది ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ అంటామే. దేని కొరకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు ఒకదానికి కమిట్మెంట్, ఆ నినాదం ఏంటంటే ఇది రాష్ట్ర విభజన నష్టము, మేము సమైక్యతావాదులం. మిగతా ఏ చర్య ఆ హోదాకు తగ్గట్టు, ఆ భావాలకు ప్రతిస్పందించేటటువంటి ఏమిటి చట్టం చెప్తుంది, ఏమి రాజ్యాంగం చెప్తుంది, ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వచ్చు. కానీ దాన్ని ప్రజలకు తప్పుదోవ దక్కించేటటువంటి వైఖరి మాత్రం అలాంటి స్థానాలలో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓకే, వినోద్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులుగా ఒక కెరీర్ కూడా ఉంది. దీంట్లో మీరు ఒక బిల్లుకు సంబంధించినటువంటి సందేహాలని అనవసరంగానో అవసరంగానో మొత్తానికి ఎక్కువ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఒకటి, బిల్లు వేరు, ముసాయిదా బిల్లు వేరు. కాబట్టి మాకు పంపించింది కేవలం ముసాయిదే మాత్రమే, అసలు బిల్లు పంపించండి అనడం అనేటువంటి వాదన సరైనది కాదు, మేము పంపించింది ఒరిజినల్ బిల్లే అని జయరాం రమేష్ గారు క్లారిటీ ఇచ్చి, మరి దాన్ని కూడా మన ఈ మొక్క ఆయన కాదు సెంటర్ని చెప్పమానండి అని కిరణ్ మళ్ళీ కౌంటర్ చేశారు. ఏమంటారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కదా శాసనసభలో చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్, రాష్ట్రపతి గారు కవరింగ్ లెటర్తో పంపించినటువంటి ఈ బిల్లును బిల్లుగానే చెప్పాడు, రాష్ట్రపతి అని చెప్పాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అనవసరంగా నేను శాసనసభలో దానికి ప్రతిస్పందనలో పడ్డ నేను మన వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు. యాక్చువల్గా మా వాళ్ళు కూడా, ఎందుకంటే
అతడే ఒప్పుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ది హౌస్ దట్ మాకు వచ్చినటువంటి బిల్లు రాష్ట్రపతి గారు బిల్లు అని పంపించారు అని చెప్పాడు. తర్వాత ఎప్పుడు డ్రాఫ్ట్ బిల్ అనే పదం ఎప్పుడు దొరికిందంటే వీళ్ళు దానిపైన కొన్ని క్లారిఫికేషన్స్ హోమ్ మినిస్ట్రీ అఫీషియల్స్కి రాశారు. ఎవరో ఒక అఫీషియల్ తనకి రిప్లై ఇచ్చిన దాంట్లో పట్ల డ్రాఫ్ట్ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల మొత్తం డ్రాఫ్ట్ బిల్ అనే ఏ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటారు? రాష్ట్రపతి గారు పంపించిందే యాక్చువల్ ఆర్టికల్ 3 ప్రకారంగా రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 3 ప్రకారంగా రాష్ట్రపతి గారు ఎప్పుడైతే కేబినెట్ ఆమోదించినటువంటి బిల్లును రాష్ట్రపతి గారు శాసనసభకు తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి పంపిస్తారు. అది అందరికీ తెలుసు. గత చాలా కాలం నుండి మన టీవీ ఛానల్స్లో చర్చలు జరుగుతూనే ఉంది దానిపైన ప్రజలకి నాయకులకి అందరు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అనవసరమైనటువంటి చర్చ పెట్టాడు. అందుకోసమే కిరణ్ కుమార్ ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రిజల్యూషన్ అయితే 77 కింద మూవ్ చేశారో దాంట్లో ఈ డ్రాఫ్ట్ బిల్లు పైన చర్చ పెట్టలేదు. అతను ఆ అంశానికి తెలుసు. దాంట్లో బిల్లును రిజెక్ట్ చేయమన్నాడు. రిజెక్ట్ ది బిల్ అన్నాడు. అతను కిరణ్ కుమార్ రెడ్డి మాటలు మాట్లాడు డ్రాఫ్ట్ బిల్ వేరు బిల్లు వేరే కానీ అతడు రూల్ 77 కింద ఇచ్చినటువంటి నోటీస్ కాపీని పూర్తిగా చదివాడు. దాంట్లో ఏమంటాడు? ద గవర్నమెంట్ అంటాడు. అంటే ప్రభుత్వం తరఫున రెజల్యూషన్ మూవ్ చేస్తున్నాను టు రిజెక్ట్ ద బిల్ అనే మాటే వాడారు. బిల్ అని మాట్లాడు ఆయన అడ్మిట్ చేశాడు. శాసనసభలో నేను విన్నాను, లైవ్ లో విన్నాను. అతను అడ్మిట్ చేశాడు. రాష్ట్రపతి గారు బిల్ అని పంపించారంటే దేర్ ఇస్ ఎ మ్యాటర్. రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రపతి పంపిస్తారు తప్ప కానీ వీరికి దాని విషయంలో కూడా బిల్లులో ఉన్నటువంటి కొన్ని అర్థం కాకపోతే వీరు ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాస్తే ఆ లేఖకు ఒక జాయింట్ సెక్రటరీ, ఒక అడిషనల్ సెక్రటరీ, ఒక డైరెక్టరో, ఒక సూపరింటెండెంటో, ఒక క్లర్కో రాసిన దానిపైన ఈయన చర్చించాడు. ఈయనకు తెలుసు దాంట్లో పసలేదని తెలుసు. కాబట్టి ఏం చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 77 కింద ఏదైతే రిజల్యూషన్ మూవ్ చేశాడో ప్రయత్నం చేశాడో దాంట్లో ఆ ప్రస్తావించలేదు. టోటల్గా బిల్లును వాపస్ పంపియండి అని చెప్పడం జరిగింది. ఓకే, చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి వైసీపీ నేత కాటసాని రామరెడ్డి గారు, అట్లాగే మన భానుప్రసాద్ గారు. సో భానుప్రసాద్ గారు చెప్పండి, ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అంటే దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు జయరాం రమేష్ ఇవ్వాల్సి వచ్చింది. బహుశా నేను కిరణ్ కుమార్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కాకపోవచ్చు కానీ జీఓఎం సంబంధించినటువంటి మేము తయారు చేసిన బిల్లు అది అసలే నకిలీ కాదు, డ్రాఫ్ట్ కాదు అంత చెప్పాల్సిన అవసరం వచ్చింది. దాంతోపాటు మళ్ళీ సెంటర్ ఈ మొక్క మళ్ళీ సెంటర్ని చెప్పండి అనడంలో అంటే ఈ సెంటర్ వేరు, జయరాం రమేష్ వేరు, జీఓఎం వేరు, కిరణ్ కుమార్ రెడ్డి వేరు, కాంగ్రెస్లో ఇన్ని సెంటర్స్ ఉన్నాయా? అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు తను చెప్పేప్పుడేమో మరి అదే జానారెడ్డి గారు లేసి అడిగినప్పుడు మీరు సభలో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ హోదాలో మాట్లాడుతున్నారు? ఒక సభ్యుడిగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా, ఏ హోదాలో మాట్లాడుతున్నారో చెప్పండి అంటే దానికైతే ఆన్సర్ చెప్పలేదు. కానీ ఈరోజు మళ్ళీ జయరాం రమేష్ గారు చెప్పినప్పుడు మాత్రం మీరు సెంటర్ చెప్తుందా లేకపోతే వ్యక్తిగతంగా చెప్తారు. ఎవరైనా ఒక కేంద్ర మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అన్లెస్ దానికంటే ముందు ప్రిఫిక్స్గా ఇది నా సొంత అభిప్రాయం అని చెప్తే తప్పితే అది ఆటోమేటిక్గా యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ మినిస్టర్గా ఇచ్చిన స్టేట్మెంట్గానే ఉంటుంది. కాబట్టి మరి దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ పూర్తిగా అర్థమైపోయింది, ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్పితే అక్కడ జరిగేటువంటి మొత్తం ఇది పూర్తిగా తనకు అవగాహన ఉండే చేస్తున్నటువంటిది కానీ అవగాహన లేకుండా చేసేటువంటిది కాదు. ఓకే, పూర్తిగా దాంట్లో సరే ఓకే 77 ప్రకారంగా ఒకవేళ రూల్ 77 ప్రకారంగా చూసినా కూడా 10 days బిఫోర్ నోటీస్ ఇవ్వాలి. 10 days నోటీస్ ఇవ్వకపోయినప్పటికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సరే మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ మూవ్ చేస్తే అలో చేయొచ్చు అనుకోండి, ఇట్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్పీకర్. కానీ ఈ 10 రోజులు పోనీ అక్కడ నేను అందుబాటులో లేను కాబట్టి ఇవ్వలేకపోయాను, లేకపోతే నాకేదో కొన్ని సందర్భాల్లో నేను ఇవ్వలేకపోయాను ఇవన్నీ చెప్పొచ్చు. కానీ అక్కడ ఉంటూ సభలోనే ఉంటూ అందులో చర్చలో పాల్గొంటూ ఆ చర్చను కొనసాగిస్తూ ఇప్పుడు మాత్రం లేచి ఈ విధంగా నోటీస్ ఇవ్వటం అనేటువంటిది అది పూర్తిగా ఏదో విధంగా అక్కడ కొంత ఆ ప్రాంతంలో క్రెడిట్ కొట్టేద్దామనో లేకపోతే ఏదో నా చివరి బంతి చూడండి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మరి ఏ బంతులు మిగలలేదు కాబట్టి ఇదేదో ఇంకా బంతులు ఉన్నట్టున్నాయి. బంతులు ఏ బంత్ అయినా కూడా మొదలే అవుట్ అయిపోయిన తర్వాత కూర్చుని ఏది చేసినా వేస్ట్. మొత్తం ఆయన టీం అంతా అవుట్ అయిన తర్వాత ఏ బంతులు వేసినా బిల్లుకి ముసాయిదా బిల్లుకి ఏమైనా తేడా ఉంది, ఇప్పుడు వచ్చింది బిల్లు కాదని అటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా?
కదండి, వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ముందు అసెంబ్లీలో తీర్మానం చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా ఈ యొక్క 77, 78 కింద కూడా మీరు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మొట్టమొదటిది వైఎస్ఆర్ పార్టీ నోటీస్ ఇచ్చిన విషయం తెలుసు. అదేవిధంగా 371D కానీ ఈ కానీ ఇవన్నీ కూడా అసందర్భంగా ఉన్నాయి, ఇవన్నీ మార్చాలా ఇవన్నీ అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ స్పీకర్ కానీ దీని మీద స్పందించడం లేదు. అందరూ కూడా మేము ప్రతిరోజు పోడియం దగ్గరికి వెళ్ళి మరి అసెంబ్లీ స్టాల్ చేస్తూ ఉంటే మమ్మల్ని ఆయన హేళనగా మాట్లాడడం అవన్నీ కూడా జరిగిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వీళ్ళు తెలంగాణకు అనుకూలంగా ఉంది అని చెప్పి కొంతమంది హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. మేము మొట్టమొదటి నుంచి కూడా ఇది తప్పులు తడగా ఉంది, ఈ ముసాయిదా బిల్లు ఇది కాదు అని చెప్పి మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తూనే మీ స్టాండ్కి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసారు. సిపి కూడా చర్చలో పాల్గొంది. చర్చలో పాల్గొన్నది. అభిప్రాయం మాత్రమే చెప్పి మేము వెళ్ళిపోతున్నాం తప్ప మేము అసెంబ్లీలో ఉండడం లేదు. ఇప్పుడు మా యొక్క అభిప్రాయం అభిప్రాయం మాత్రం చెప్పి అభిప్రాయం మాత్రం చెప్పమన్నారు, ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఉన్నాము ఇక్కడ మా యొక్క అభిప్రాయం చెప్తాం, మేము వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మీతో మనం కలిసి మాట్లాడుకొని చర్చించుకుంటే చర్చలో పాల్గొన్నట్టు. ఆర్టికల్ 3 స్పిరిట్ కూడా అదే ఒపీనియన్ చెప్పి మా యొక్క అభిప్రాయం చెప్పమన్నా కనీసం దాంట్లో ఏముందని మనం చర్చించాలి అక్కడ. ఓకే, అంటే యాక్చువల్గా డ్రాఫ్ట్ బిల్లులో ఏమన్నా ఉంటే కదా చర్చించాల్సింది. ముందు అసలు మొత్తం బిల్లుని గురించి చర్చించడమే విభజనకి అనుకూలంగా మాట్లాడడం అనేటువంటి పద్ధతిలో మీరు టోటల్ ముందుకు బయటకు వచ్చేసారు. తర్వాత మళ్ళీ స్టాండ్ మార్చుకుని మళ్ళీ చర్చలో పాల్గొనడం అనేది పాల్గొనలేదు. 45 నిమిషాలు మాట్లాడారు. చెప్తే మీడియా పాయింట్ లో చెప్పాలి, లేకుంటే కనుక హౌస్ లో చెప్పాలి. మా యొక్క అభిప్రాయం కనీసం చెప్పాలి కదా. మేము ఎందుకు ఈరోజు స్టాల్ చేస్తున్నాము, మేము ఎందుకు వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాము అని చెప్పి మా యొక్క అభిప్రాయం అనేది చెప్పిపోవాలి కదా బయట. అందుకు కాబట్టి మా యొక్క అభిప్రాయం చెప్పినాం తప్ప మొట్టమొదటి నుంచి కూడా మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ సమైక్యాంధ్ర కోరేటువంటి వాళ్ళు కాంగ్రెస్ కానీ లేకపోతే టీడీపీ కానీ వైసీపీ కానీ ఒకే వైఖరిలో చివరికి వచ్చేటప్పటికి ఉన్నారని అంటారా? లేకపోతే యాక్చువల్గా ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే మేము ముందే ఆ బిల్లుకు సంబంధించి మేము అసలు చర్చ వద్దని అన్నామని అంటున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య యూనిటీ కానీ ఒకే మాటలో ఉన్నట్టుగా వీళ్ళు అనిపిస్తుందా? అట్లా ముందు బిగినింగ్లో 3 పార్టీలు 3 వైఖరులు తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఒక పార్టీ వైఖరి ఒక పార్టీ ఫాలో అవుతుంది. ముందు వైఎస్ఆర్సీపీ ససేమిరా మేము దీంట్లో పార్టిసిపేట్ చేయము, దీన్ని రిజెక్ట్ చేయాల్సిందే, వద్దు అని చెప్పిన వాళ్ళు. ఇంట్రడక్షన్ కూడా అనుమతించకూడదు, ఒక తీర్మానాన్ని చేయాలని చెప్తూ వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఉన్నటువంటి అధికార పక్షము ఆ ప్రాంత సభ్యులు దీని మీద మా నిరసన తెలుపుతున్నాము, దీన్ని చర్చించాల్సిన అవసరం లేదు అని ఒక వైఖరి తీసుకుని ఆ తర్వాత దీన్ని సభలో ప్రవేశపెట్టాలి, అలో చేయాలా, దాని మీద చర్చించాలా అన్న వైఖరిని తీసుకున్నారు. సేమ్ అదే టీడీపీ కూడా అదే వైఖరి తీసుకుంది. వెల్లోకి పోయినప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ వెళ్ళారు తప్ప కాంగ్రెస్ ఆ ప్రాంత కాంగ్రెస్ సభ్యులు వెళ్ళలే, శాసనసభలో వెల్లోకి వెళ్ళలే. ఆ తర్వాత వచ్చిన కాలక్రమేణా జరుగుతున్న పరిణామాలు అల్టిమేట్గా వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తున్నది. రిజెక్ట్ చేయండి అంటే వైఎస్ఆర్సీపీ అందరూ వైసీపీ దారిలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళంతా వైసీపీ దారికి వస్తున్నారు. దాన్ని రిజెక్ట్ చేయండి అని చెప్పారు. రిజెక్ట్ చేయమని ఆనాడే వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు అంగీకరించలేదు? ఇంట్రడక్షన్ స్టేజ్ని వద్దని చెప్పినప్పుడు ఎందుకు అంగీకరించలేదు? ఆ తర్వాత సవరణలు ప్రతిపాదించి ఇవాళ రిజెక్ట్ చేయమని చెప్పటం ఏంటి? ఇది పరస్పర విరుద్ధమైనటువంటి వైఖరులతో కూరుకుని ఉన్నటువంటి అంశం. ఇక్కడ కాంపిటీషన్ కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందని టీడీపీ వెయిట్ చేస్తుంది, టీడీపీ ఏం ఎత్తుగడలో వేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎదురు సమైక్యాంధ్ర ట్రోఫీ కోసం. అంతే, ఎగ్జాక్ట్లీ ది ట్రోఫీ ఫర్ ది సమైక్యాంధ్ర. సో వినోద్ గారు, ఇక్కడ ఒక కామెంట్ వినిపిస్తోంది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కావాలని ఈ స్థితిని క్రియేట్ చేశారు. ఒకటి ఏంటంటే ముందుగా ఈ తీర్మానం విభజన బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేయడం వల్ల ఇక ఆయన స్పీచ్తో లాస్ట్ అయిపోతే ఇంకా మిగిలిన సభ అంతా కూడా ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది, దాదాపు వాయిదా పడుతుంటుంది అనేటువంటి ట్రాప్లో ఈ తెలంగాణ మినిస్టర్సు తెలంగాణ శాసనసభ్యులు కూడా పడ్డారనేటువంటి ఇంటర్ప్రిటేషన్ నడుస్తుంది. అది నిజమా?
ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే తెలంగాణ వ్యతిరేక శక్తులు అది ఏ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులైనా శాసనసభలో నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు అది చాలా రాష్ట్ర శాసనసభలో చాలా సమయం తీసుకుంది చర్చకి. బహుశా మిగతా ఏ రాష్ట్ర విభజన బిల్లుల కంటే ఎక్కువ చర్చించారు. కాబట్టి ఈరోజు తెలంగాణను వ్యతిరేకిస్తా అనుకున్నటువంటి శక్తులు నిజంగా కూడా నా దృష్టిలో అసలు శాసనసభ ఇంత బాగా నడుస్తుంది అనుకోలేదు నేను. ఇంతమంది చర్చించారు, దాదాపు 80 మంది ఇప్పటివరకు చర్చించారు. ఇవాళ రేపో ఎల్లుండో అందరూ కూడా రిటర్న్ గా రాసేసేస్తారు. సో దిగ్విజయ్ సింగ్ కూడా నేను అదే స్టేట్మెంట్ ఇచ్చారు. 87 మంది మాట్లాడడం పెద్ద విషయం. 113 మంది 114 మంది అఫిడవిట్స్ ఇచ్చారు. కాబట్టి ఇంత గొప్పగా ఈ బిల్లుపై చర్చ జరిగింది. కాబట్టి నా దృష్టిలో ఈ పునర్విభజన బిల్లు మిగతా రాష్ట్ర విభజన జరుగుతున్న దానికంటే ఎక్కువ జరిగింది ఇక్కడ. అది ఏ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ కానీ ఏవి వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు ఎంత శాసనసభలో మాట్లాడినా ఈ విభజన బిల్లు చాలా బ్రహ్మాండంగా చర్చ జరిగిందండి. ఇంకా చివరిగా అతి ముఖ్యమైన విషయము ఈ 77 కింద ఏదైతే ముఖ్యమంత్రి గారు రిజల్యూషన్ పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇది కూడా చాలామంది అపోహలు ఉన్నారు. రాష్ట్ర విభజన బిల్లు తిరస్కరించినప్పటికీ కూడా ఏమీ కాదు. ఎందుకంటే ఈ దేశ చరిత్ర లోపల బీహార్ శాసనసభ తిరస్కరించింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న తప్పుగా వ్యాఖ్యానించారు. దాని మిగతా విషయాలు వారికి మరి తెలిసినప్పటికీ కూడా మాట్లాడలేదా లేదా తెలియదా అనేది నాకు అర్థం కాదు. కానీ డెఫినెట్గా ఈ దేశం లోపల బీహార్ రాష్ట్ర విభజన బిల్లు సెప్టెంబర్ 1998లో తిరస్కరించబడ్డది. బీహార్ శాసనసభ తిరస్కరించింది. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు అని చెప్పి తిరస్కరించిన తర్వాత ఆనాటి వాజ్పేయి గారి ప్రభుత్వానికి ఆ నివేదిక అందిన తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం మరి దీన్ని ఏం చేయాలి? అదేవిధంగా మధ్యప్రదేశ్ శాసనసభ, ఉత్తరప్రదేశ్ శాసనసభ రెండు కూడా మీరు విభజించని చెప్పి తమ అభిప్రాయాలు తెలియజేశాయి. కానీ బీహార్ శాసనసభ మాత్రం తిరస్కరించి పంపింది. అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి అదేవిధంగా అటార్నీ జనరల్కి అభిప్రాయాన్ని అడిగారు, లీగల్ ఒపీనియన్ అడిగారు. వాళ్ళిద్దరు కూడా ఏం అభిప్రాయం తెలియజేశారంటే ఆ రోజు ఈవెన్ తిరస్కరించినది కూడా ఒక అభిప్రాయం కింద మనం పరిగణించుకోవాలి. వాళ్ళు ఒపీనియన్ చెప్పారు. ఈవెన్ రిజెక్షన్ ఈజ్ ఆల్సో అన్ ఒపీనియన్. కాబట్టి బీహార్ శాసనసభ ఏదైతే తిరస్కరించినటువంటి తర్వాత అది ఒక అభిప్రాయం కింద తీసుకొని వాజ్పేయి గారి ప్రభుత్వము ఆనాడు డిసెంబర్ ఇది వింటర్ సెషన్ 1998లో బిల్లు ప్రవేశపెట్టారండి. అంటే తిరస్కరించినప్పటికి కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పార్లమెంటు అది రద్దయిపోయింది, ఒక్కొక్కటితో కూలిపోయింది. తర్వాత ఏమైపోయింది, మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం, ఆ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి అది లోకసభలో ఇంట్రడ్యూస్ చేశారు. అదే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినట్టయితే లైఫ్ ఉంటుంది, దానికి ఆ బిల్లుకు లైఫ్ ఉంటుంది. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి లోకసభ రద్దయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ తీసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, శాసనసభ తిరస్కరించింది, మళ్ళీ వాపసు పంపించారు, మళ్ళీ అభిప్రాయం తీసుకున్నారంటారు. తిరస్కరించినప్పుడు మళ్ళీ పంపరు, తిరస్కరించిన తర్వాత అదొక అభిప్రాయం కింద స్వీకరిస్తారు, పార్లమెంట్ లో పెడతారు. ఓకే, సో వినోద్ గారు ఇందాక మనం ఒక పాయింట్ ని టచ్ చేస్తున్నాం. కిరణ్ ఆయన కావాలని అంటే ఆయన స్పీచ్ లాస్ట్ స్పీచ్ గా ఉండాలి, ఇక తర్వాత అసెంబ్లీ జరగాల్సినటువంటి అవసరం లేదు సో అనేటువంటి దాని సమైక్యాంధ్ర ఛాంపియన్గా తను మిగిలిపోవడానికి వీలుగానే ఇది క్రియేట్ చేశారు. దానివల్ల సభ నిన్న జరిగినట్టే ఇవాళ రేపు ఎల్లుండితో కంప్లీట్ ఆ విధంగా నడిచేటువంటి పరిస్థితి ఉంది అనేది నిజానికి ఆయన వేసినటువంటి ట్రాప్లో తెలంగాణ మంత్రులు పడ్డారా? ట్రాప్ కాదు, నిజంగా అదే కిరణ్ కుమార్ రెడ్డి గారి అభిప్రాయం. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ గారికి బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అభిప్రాయం తెలియజేస్తే పోతుంది, వాళ్ళ ట్రాప్ కాదు. నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు పనులు ఇవాళ రేపు ఎల్లుండి శాసనసభ నడపకుండా ఆయన రూమ్ లో కూర్చొని చాంబర్ లో కూర్చొని ఈ 31వ తారీఖు గడువు అయిపోయిన తర్వాత స్పీకర్ గారు ఇప్పటికీ అన్ని టైప్ చేపిస్తున్నారు. రెండు ప్రయోజనాలు ఏకకాలంలో సమకూరుతాయి. అటు పక్కనేమో సమైక్యాంధ్ర ఛాంపియన్ గా ఉండొచ్చు, ఇటు పక్కనేమో బిల్లుకి అనుకూలించినట్టుగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు సమైక్య ఆంధ్ర పేరు మీద మాట్లాడే పార్టీలు అన్నీ కూడా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి. నిజంగా సీమాంధ్ర ప్రజలకి
ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఇది జరుగుతున్నది, ఇది దాని చరిత్ర చెప్పి ఇది ఎప్పటికైనా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మనం ఒక రాష్ట్రంగా ఉంటేమి, మనం మధ్య రాష్ట్రం నుండి వేరుపడ్డాము, మనకున్న 13 జిల్లాలు ఇవే, మనం ఒక రాష్ట్రం కొంతకాలం ఉన్నాము కాబట్టి మళ్ళీ మనకు రాష్ట్రం మనకు వస్తున్నది, దీన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మాట్లాడి ఉండున్నట్టయితే వాళ్ళు స్టేట్స్మెన్ లాగా బిహేవ్ అవుతారు. ఈయనే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చేయవలసిన పని అది మర్చిపోయి అది ఏం మాట్లాడకుండా ఈ పునర్విభజన బిల్లులో కూడా సీమాంధ్ర ప్రాంతానికి ఇది కావాలి అని ఒక్కరు మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. రామరెడ్డి గారు ఒక్క నిమిషం, ఇది మీరు ఇక్కడ ఇవి అయిన జయరాం రమేష్ గారు కూడా చెప్పారు 30వ తారీఖు వరకు మాత్రమే అది అసెంబ్లీ తాలూకు ప్రాపర్టీ, తర్వాత అది బిల్లు దానంతటదే పార్లమెంట్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీరు ఇంతవరకు ఇంకా ఆపాలనేటువంటి ప్రయత్నం, ఇంకా సమైక్యంగా ఉండేటువంటి ఆశ ఉందా మీకు? ఇప్పుడు ఈ యొక్క మనము ముందు ఓటింగ్ అడుగుతున్నామంటే మేము డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ఓటింగ్ పెట్టండి. ఓటింగ్ లేదని అంటున్నారు, ఓటింగ్ లేదని చెప్తున్నారు. కనీసం మీ యొక్క అభిప్రాయాలు, మీ వ్యూస్ చెప్పమని చెప్పి అక్కడ నుంచి పంపినారు సెంట్రల్ గవర్నమెంట్. అసలు వ్యూస్ చెప్పడానికి అక్కడ బిల్లులో ఉంటే కదా ఏముంది అంటే మనం సబ్జెక్ట్లో లేకుండా మనం వ్యూస్ చెప్పమంటే ఏ విధంగా చెప్పాలి? ఓకే, ఏ సబ్జెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చెప్పొచ్చు కదా, అంటే ఉండాలి కదా ఫలానా. అసలు దాంట్లో బిల్లులో తప్పుల తడక ఉంది, దాంట్లో తీసేసుకునే అవకాశం ఉంది పార్లమెంట్. అది ఎందుకంటే చట్టం ఉంది, కోర్టు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అంత ఈజీగా ఉండదు కదా. సో అసెంబ్లీ నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్, సో నిన్నటి జరిగినటువంటి తంతె ఇవాళ జరిగేటువంటి అవకాశం ఉందా? నిన్న సాక్షాత్తు మంత్రులే అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారనేటువంటి స్థితి ఉంది. ఇవాళ కూడా ఏమన్నా అసెంబ్లీ సమావేశమై చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా? అదే స్థితి కొనసాగుతుందా అనుకుంటున్నారా? మీరు అన్నట్టుగా కూడా ఖచ్చితంగా ఈరోజు కూడా ఇటు మంత్రులు కావచ్చు, తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ పోడియాన్ని ముట్టడించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి తీరు కావచ్చు, ఆర్టికల్ 77 ప్రకారం తిరస్కరణ సంబంధించి బిల్లును తిరస్కరించాలన్నటువంటి ఇచ్చినటువంటి నోటీసును వెనక్కి తీసుకోవాలి. అటు మరోవైపు అవసరమైతే స్పీకర్ కూడా దీన్ని ఈ నోటీసుని తిరస్కరించాలన్నటువంటి 2 రోజులుగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈ మధ్య కాలంలో అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక వైఎస్ఆర్సీపీలు మాత్రమే పూర్తి స్థాయిలో స్పీకర్ పోడియం ముందుకు వస్తూ కొంత చర్చకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ముఖ్యమంత్రి తీరుకు ఇటు స్పీకర్ కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద స్వయంగా తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు రావడం కొంత చర్చ అని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషణలు కావచ్చు, ఇటు సీనియర్ మంత్రులు కూడా చెప్పేటువంటి పరిస్థితి. 1967 తర్వాత మొదటిసారి స్పీకర్ పోడియాన్ని ముట్టడించేందుకు అంటే మంత్రులు లేచి తమ యొక్క నిరసనను తెలియజేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం అసెంబ్లీలో నెలకొన్నది. ఇది ముఖ్యమంత్రి యొక్క తీరుకు తప్పిదమని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు కూడా ఇదే రిపీట్ అయ్యేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ కూడా సర్వ అధికారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి నోటీస్ కావచ్చు, అక్కడ శాసన మండలిలో ఇచ్చినటువంటి శ్రీరామచంద్ర ఇచ్చినటువంటి నోటీస్ కావచ్చు, తిరస్కరించే అధికారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ కావచ్చు, మిగతా రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే 10 రోజుల ముందుగానే నోటీస్ ఇవ్వాలి. దీనికి సంబంధించి అసెంబ్లీ తిరస్కరణకు సంబంధించినటువంటి అంటే తెలంగాణ బిల్లుకు సంబంధించినటువంటి తిరస్కరణకు సంబంధించి 10 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. కానీ ఆ విధంగా ముఖ్యమంత్రి ఇవ్వలేదు కాబట్టి స్పీకర్ స్వర అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆయన తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. కానీ మేము ఆయన తిరస్కరించేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తాం. ఖచ్చితంగా తమ యొక్క డిమాండ్ను మరొకసారి స్పీకర్ ముందు తెర ముందుకు ఉంచుతామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు బీఏసీ సమావేశం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే 2 రోజులుగా సభ మధ్యాహ్నం వరకే వాయిదా పడుతూ వస్తుంది. పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్ననే స్పీకర్ బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కూడా కొంత మంత్రులు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించకపోవడంతో మధ్యాహ్నంకే సభ వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఎందుకంటే 3 రోజులే సమయం ఉంది, దాదాపు 72 గంటల పాటే సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మరికొంతమంది కూడా మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బీఎస్సీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. సచిత్ చందర్. థ్యాంక్ యూ శ్రీనివాస్. భానుప్రసాద్ గారు, మంత్రులు నేరుగా బహుశా అసెంబ్లీ హిస్టరీలో వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి జరపడం అనేది అంటే అంత పర్ఫెక్ట్గా చెప్పలేం, కానీ ఇది చాలా అరుదైనటువంటి సన్నివేశం. ఇది మొదటిసారి అంతకుముందు జరిగింది తెలియదు. అరుదైనటువంటిదే కాదు, మన రాష్ట్ర చరిత్రలో మాత్రం ఇదే మొదటిసారి. వేరే రాష్ట్రాల్లో జరిగిందా లేదా అనేటువంటిది చరిత్ర చూడాల్సినటువంటిది ఉంది. కానీ బట్ మన రాష్ట్రంలో మాత్రం ఇదే మొదటిసారి
మన రాష్ట్రం చరిత్రలో మాత్రం ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సో మంత్రులు చర్యలు సమర్థించవచ్చా మరి? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత ఇంకా మంత్రుల గురించి మాట్లాడేది ఏముంటుంది? అసలు దాని గురించి మాట్లాడటానికి లేనే లేదు. ఓకే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే తన క్యాబినెట్ కొలీగ్స్ యొక్క కాన్ఫిడెన్స్ని తీసుకోవట్లేదు అని అంటే, వాళ్ళనే కాన్ఫిడెన్స్లోకి తీసుకోవట్లేదు అని అంటే, దాంతోనే ఇంకా మనకు అర్థమైపోతుంది పరిస్థితి ఏంటి అనేటువంటిది. ఈ రాష్ట్రంలో ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇంకా కొద్దిగా కలిసి ఉందాము, లేకపోతే సమైక్యంగా ఉందాము అనేటువంటి మాటలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే కనుక ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అనేది కనబడుతుంది. ఈరోజు మనం చూస్తే మాకు బీఎస్సీ గురించి చెప్తున్నారు. ఈరోజు అన్నిటికంటే పెద్ద ఇది ఏంటంటే, అసలు ఈరోజు బీఎస్సీ ఒక బీఎస్సీ పేపర్ కనుక ఇచ్చినట్టయితే అదొక్కటి చాలు డివిజన్ కొరకు, ఈ రాష్ట్రం డివిజన్ అవ్వాలి అనేటువంటిది చెప్పాలంటే కనుక ఈ బీఎస్సీలో ఉన్నటువంటి మెంబర్స్ది చూస్తే సరిపోతుంది. కంపోజిషన్ ఆఫ్ బీఎస్సీ కనుక చూసినట్టయితే అవుట్ ఆఫ్ 8 మెంబర్స్, బీఎస్సీలో 8 మెంబర్స్, శాసనమండలికి సంబంధించినటువంటి బీఎస్సీలో అవుట్ ఆఫ్ 8 బిలాంగ్స్ టు సీమాంధ్ర. అవుట్ ఆఫ్ 8 బిలాంగ్స్ టు సీమాంధ్ర. మేము ఈ ఇష్యూ లేవనెత్తిన తర్వాత నిన్న బొత్స సత్యనారాయణ గారి ప్లేస్లో పొన్నాల లక్ష్మయ్య గారిని నిన్న ఇంక్లూడ్ చేశారు. అంటే 8 మందిలో ఈ ఇష్యూని మేము రేజ్ చేసిన తర్వాత, పదే రేజ్ చేసిన తర్వాత, ఒకసారి కూడా కాదు, పదే రేజ్ చేసిన తర్వాత ఒకే ఒక్క సభ్యుడిని, అది కూడా బొత్స సత్యనారాయణ గారు, ఎవరైతే ఆయన కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని పక్కకు జరిపి ఆయన ప్లేస్ లో పొన్నాల లక్ష్మయ్య గారు. అలాగే శాసనసభలో దుద్దిల శ్రీధర్ బాబు గారిని పక్కన పెట్టి మళ్ళీ శైలజానాథ్ని తీసుకురాక ముందు తెలంగాణకు సంబంధించినటువంటి మెజారిటీ ఉండేది, తర్వాత సీమాంధ్రకు సంబంధించినటువంటి సభ్యులు తక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా కంపోజిషన్ మారినట్టు సందర్భం ఇప్పుడు ఆ బీఎస్సీని తీసుకొచ్చి కనుక పెట్టి బీఎస్సీలో ఒప్పుకున్నారు అని అంటే దానికి అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం ఉండదు. దానికి శాంక్టిటీ ఉండదు. సీఎం ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవరు వస్తున్నారండి? ఎందుకు హాజరు కాలేకపోతున్నారు? ఎవరు రావటం లేదు అంటే మీ రీజన్ చెప్పండి. వాళ్ళ ఎందుకంటే ఏదో భయం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఇద్దరిని పంపిస్తాయి, తెలంగాణ టీడీపీ వాళ్ళని పంపిస్తాడు, సీమాంధ్ర టీడీపీ వాళ్ళని పంపిస్తున్నాడు. అక్కడేమో ముఖ్యమంత్రి గారేమో ఏదో ఈ యొక్క అధిష్టాన వర్గానికి అనుకూలంగా ఉండి ఏదో ఒకటి దీన్ని చేసి పంపాలా, చేతులు కడిగేసుకోవాలనే విధంగా ఆయన ఉన్నాడు. ఈ రాష్ట్రంలో 2 కళ్ళ సిద్ధాంతం ఉంది, 1 కంటి రాక్షసు ఉంది, 3 కళ్ళ కళ్ళ సిద్ధాంతాలు పక్కన పెట్టినట్టయితే అసలు బీఎస్సీ తీసుకునేటువంటి నిర్ణయానికి మాత్రం ఏమాత్రం ఇది లేకుండా. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకవేళ బీఎస్సీ సమావేశమైనప్పటికీ కూడా మనం భాను ప్రసాద్ గారు చెప్పినట్టుగా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ సో ఒకటి మెజారిటీ అనేటువంటిది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి స్థితి ఉంది. శాసనసభలో ఆ విధంగా ఏం లేదు. అంటే ఇప్పుడు శాసనసభలో ఉన్నటువంటి కంపోజిషన్ టోటల్ గా అంటే ఒకటి అన్ని పార్టీలు నంబర్ అక్కడ కూడా స్పెషల్ ఇన్వైటీస్ అక్కడ కూడా ఎక్కువ ఉన్నారు. స్పెషల్ ఇన్వైటీస్ నుంచి చూస్తున్నారు కాబట్టి స్పెషల్ ఇన్వైటీస్ తెలంగాణ నుంచి కూడా ఉన్నారు. కానీ స్పెషల్ ఇన్వైటీస్ మళ్ళీ ఓటింగ్కి వచ్చేప్పటికి ఒకవేళ బీఎస్సీలో ఓటింగే పెట్టాలంటే కనుక స్పెషల్ ఇన్వైటీస్ ఓట్ చేయలేరు. ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా బీఎస్సీలో ఎప్పుడు కూడా కన్వెన్షన్, మన కన్వెన్షన్స్ ప్రకారంగా అసెంబ్లీ కన్వెన్షన్ కానివ్వండి, అటు కౌన్సిల్ కన్వెన్షన్ కానివ్వండి, బీఎస్సీలో ఏకాభిప్రాయం వస్తే తప్పితే ఓటింగ్ మెజారిటీ ఎప్పుడు కూడా లేదు. బీఎస్సీలో మెజారిటీ ఎప్పుడు కన్సిడరేషన్ కాదు. బీఎస్సీలో ఉన్నటువంటి అందరూ సభ్యులు ఏకాభిప్రాయం మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కన్సెన్సస్ మాత్రమే. బీఎస్సీలో జరిగిన విషయాలు హౌస్ లో ఎవరు ఫాలో అవుతున్నారండి? అక్కడ మాట్లాడింది ఒకటి తీరు, ఇక్కడ స్పీకర్ హ్యాస్ టు గో బై ది డెసిషన్ ఆఫ్ ది బీఎస్సీ కదా యాక్చువల్గా. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు సభ జరగడం లేదు, ఇదే పరిస్థితి కొనసాగుతుంది, బీఎస్సీని కన్వీన్ చేస్తారు స్పీకరు, బీఎస్సీలో ఏకాభిప్రాయం రాదు, ఇక ఉన్నది 72 గంటలే. సో వాట్ విల్ బి ది అవుట్కమ్? ఎలాగా పరిస్థితి అయ్యేటువంటి అవకాశం ఒక విశ్లేషకులు చెప్పండి. జనరల్గా కన్సెన్సస్ ప్రకారంగా ఇంతకుముందు భానుప్రసాద్ గారు చెప్పినట్టు బీఎస్సీలో ఓటింగ్ చాలా అరుదైన, అట్లా డ్రాప్ చేసుకుంటారు ఇష్యూస్ను. ట్రెజరీ బెంచ్ ప్రభుత్వం ఏం చెప్తుందో దాన్ని జనరల్గా ఫాలో అవుతుంటారు. ఇక్కడ బీఎస్సీలో రిప్రజెంటేషన్ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ 2గా విడిపోయింది. వాళ్ళ నిర్ణయం చెప్పే స్థితిలో ఉండరు, ఏకాభిప్రాయం ఉండదు. అట్లాగే మేజర్ అపోజిషన్ పార్టీకి ఏకాభిప్రాయంతో లేదు. తెలంగాణ ఆంధ్ర
ఏకాభిప్రాయంతో So, పార్టీ అభిప్రాయానికి ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి పార్టీ సమైక్యత కొరకు వైఎస్ఆర్సీపీ. ఇటువైపు ఏకాభిప్రాయంతో ఉన్న పార్టీ టిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, దెన్ ఎంఐఎం ఉంది. ఈ కన్సెన్సస్ ద్వారా స్పీకర్ వెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఒక సీరియస్ ఇష్యూ మీద ప్రభుత్వం నుంచి భిన్నాభిప్రాయం ఉంది. ఇప్పుడు శైలజానాథ్ గారు ఒక మాట చెప్తే రెండో వైపు తెలంగాణ నుంచి ఇంకో మాట చెప్తారు. తెలంగాణ నుంచి ఒక మాట చెప్తే ఆంధ్ర నుంచి మరో మాట చెప్తారు టీడీపీలో. సో ఓవరాల్ కన్సెన్సస్ ఇవాళ ఎవాల్వ్ అయ్యే దాని మీదనే ఆధారపడి స్పీకర్ ఒక ప్రకటన చేస్తారని నేను అనుకుంటున్నాను. దాని ప్రకారంగా నేను పోతాను. స్పీకర్ స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు. స్పీకర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇక్కడ స్పీకర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయి. ది ఆర్టికల్ 77 రూల్ 77 ప్రకారంగా ఏదైతే 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వమంటే దాన్ని ఎగ్జనరేట్ చేసే అవకాశం స్పీకర్కి ఉంది. 10 రోజులు కాదు, ఒక్క రోజైనా నేను అనుమతిస్తానని చెప్పే అధికారం ఆయనకుంది. అట్లాగే రూల్ టిఆర్ఎస్ ఇచ్చిందే రూల్ 81, ఐ థింక్ 86 or 81. దాని ప్రకారంగా చర్చలో ఉన్న అంశాన్ని రెజల్యూషన్ రూపంలో తీసుకొచ్చి తిరస్కరించమని చెప్పే అవకాశం లేదు. అది కూడా స్పీకర్ డిస్క్రియేషన్కే ఉంటుంది. చర్చలో ఉన్న బిల్ ఇంతకాలంగా 6 వారాలు అధికారాలు అన్నీ ఉన్నాయి, కానీ ఉపయోగించుకుంటారా లేదన్నదే ఉపయోగించుకోవటానికి జనరల్ కన్సెన్సెస్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన జనరల్ కన్సెన్సెస్. స్పీకర్ గారు డిస్క్రిషన్ని యూజ్ చేసి తను ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా పోవాలన్నా కూడా హౌస్ ఆర్డర్లో ఉండాల్సినటువంటి అవసరం. ఓకే, కానీ హౌస్ ఆర్డర్లో ఉండేటువంటి ఆర్డర్లో ఉంచడం కోసం బీఎస్సీ పెడతారంటారు. హౌస్ ఆర్డర్లో ఉండేటువంటి అవకాశం లేదు. ఓకే, హౌస్ ఆర్డర్లో లేనప్పుడు ఒకవేళ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని ఈ విధంగా తీసుకెళ్దామని అనుకున్నా కూడా అవకాశం లేదు. ఇక్కడ అన్ని పార్టీలు కూడా మొత్తం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీలుగా కంటే కూడా పార్టీల్లో ప్రాంతాలుగా విభజించబడ్డాయి. ఈరోజు పార్టీల అభిప్రాయాలని గౌరవించే పరిస్థితి కూడా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రాంతాలుగానే రెండు, ఇక్కడ మనం తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీ, సిపిఐ, సిపిఎం అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఆ సభలో రెండే ఉన్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ రెండుగానే విభజించబడ్డాయి. ఈరోజు పార్టీలు అనేటువంటి పార్టీ లైన్ అనేటువంటిది లేదు. ఒక ప్రాంతానికి టీఆర్ఎస్ ఒక ప్రాంతానికి ఉండడం వల్ల వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది తప్ప ఎక్కువ పార్టీలకు ఆ విధంగా లేదు. రెండు అనుకున్నప్పుడు ఈ వీళ్ళకు 20 వాళ్ళకు 20 కాబట్టి రెండు బ్యాలెన్స్ అయిపోయి ఉన్నాయి. రెండు ఎటు లేకుండా ఉంది. మిగిలిన సభ అంతా డివైడ్ అయిపోయి. రైట్. సో అసెంబ్లీ సమావేశాలు రేపు రానున్న ఇవాళ నుంచి కొనసాగుతున్నా, నిన్నటి నుంచి కొనసాగుతున్నప్పటికీ నిన్న ఉండే పరిస్థితి ఇవాళ ఉండే పరిస్థితి రేపు గురువారం కూడా ఉండేటువంటి స్థితి ఉందంటున్నారు. ఒకవేళ స్పీకర్ ఆర్డర్లో తెచ్చుకోవడానికి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసినా కూడా ఏకాభిప్రాయం ఏర్పడే పరిస్థితి లేదు. ఆయనకు ఉండేటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించాలన్నా కూడా సభలో ఆర్డర్ ఉండాలనేటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి కంటిన్యూ అయ్యేటువంటి ఉంది. ఇక మరొక అంశం తీసుకున్నట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు తన పాచికల్ని ఇంకా చివరి బంతులను వాడుతూనే ఉన్నారు. అందులో ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆమరణ దీక్షకు కూడా సిద్ధపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తల్ని నేడు న్యూస్ పేపర్స్ క్యారీ చేసి వాటి మీద చర్చిద్దాం. సో కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యాంధ్ర కోసం అవసరమైనట్టయితే సో ఆమరణ దీక్షకు కూడా సిద్ధపడేటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకునేటువంటి స్థితి ఉంది. ఇట్లా 3 ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు. సో ఒకటి ఏంటంటే మరింత గడువు కోరేటువంటి అవకాశము, అట్లాగే రెండవది ఏంటంటే అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పార్లమెంటు ముందు ధర్నా చేసేటువంటి అవకాశము, అది కూడా తప్పితే ఆమరణ దీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా భవిష్యత్ కార్యక్రమాన్ని తయారు చేసుకుంటున్నటువంటి వార్తలు వచ్చాయి. అది సాధ్యమయ్యేదేనా? పూర్తి స్వేచ్ఛాజీవి ముఖ్యమంత్రి, పూర్తి స్వేచ్ఛాజీవి. ఆమరణ నిరాహార దీక్ష కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే ఆయన అధికారంలో ఉంటే ధర్నా చౌక్లో ఎన్ని ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో అదే దీక్షకు కూడా అదే ఫలితం వస్తుంది. మరి భానుప్రసాద్ గారు పోయి నిమ్మరసం ఇచ్చి ఇంకా లాభం లేదు, లేవండి ఇక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ భావాల్ని పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పి లేపాల్సిందే తప్ప ప్రయోజనం. ఇది ఫ్రస్ట్రేటెడ్ మైండ్గా కనపడుతుంది. మనిషి స్థిరత్వం కోల్పోయాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్న భావమే దీన్ని. పాచిక కాదు, ఒక నిస్సహాయ స్థితిలో మాత్రమే. ఇది ఫ్రస్ట్రేషన్, ఇంకా నిస్సహాయం కూడా కాదు. దీని ఇంకా మంచి మాట ఉంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. రైట్. భానుప్రసాద్ గారు,
అంటే సమైక్యాంధ్రాలో ఒక నినాదం అనేది కేవలం ఎన్నికల కోసమే చేస్తున్నటువంటి పాచిక, లేకపోతే నిజంగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత డెడికేట్ అయిపోయి ఫాస్ట్ టు డెత్ అనేటువంటి నిర్ణయానికి తీసుకునే స్థితి ఉందా? ఏంటంటే ఆ సమైక్య నినాదంతో ఏ రకంగా అక్కడ లబ్ధి పొందాలి అనేటువంటిది ఈరోజు అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆల్రెడీ ఈ సమైక్య నినాదం మొట్టమొదటిగా అందుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత మైలేజ్ వచ్చిందేమో, దాన్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే దాన్ని ఆ మైలేజ్ని మనం ఎట్లా తీసుకోవాలి అనేటువంటి విషయంలో ఎప్పటికప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తుంది. కానీ కాంగ్రెస్ ఉన్నట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక అంటే మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు ఆయన సొంతంగా చేసుకుంటున్నటువంటి ప్రయత్నం అది మీ ఖాతాలో పడుతుందో తెలియదు. పడదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే విధంగా వ్యవహరించడం కూడా లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ రకమైనటువంటి వ్యవహార శైలి లేదు. ఆయన ఇచ్చినందుకు సీమాంధ్రలో సాక్రిఫైస్ చేయడానికి రెడీగానే ఉంది. సాక్రిఫైస్ ఏం లేదు. అక్కడ మాకు ఉన్నటువంటి కార్యకర్తల బేస్ ఉంది, మాకు ఉండేటువంటి పార్టీ ఆర్గనైజేషన్ ఉంది. డెఫినెట్గా మాకు కొన్ని విధానాలని మేము అక్కడ వెళ్ళేటువంటి విధానాలు డెఫినెట్గా మాకు ఉండేటువంటి ఇదిలో మేము వెళ్తాం. మేము అక్కడ జరిగేటువంటి ఒక ప్రచార సరళితోనే మేము వెళ్తాం ముందుకు. కానీ డెఫినెట్గా కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారి రెండు అంశాలు, ఒకటి యాజ్ ఏ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దీక్షకు వెళ్తారా, ఒకవేళ దీక్ష అనేటువంటి నిర్ణయం తీసుకుంటే ఓకే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తారా, లేకపోతే రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తారా? ఒకవేళ ముఖ్యమంత్రిగానే కొనసాగుతూ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళినట్టయితే బహుశా ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అంటే అరెస్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కనుక వెళ్ళినట్టయితే అది కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సరికొత్త రికార్డు అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి అరెస్ట్ జరగలేదు కానీ ఈమె జయలలిత నిరాహార దీక్షకు కూర్చుంది. అట్లాగే ఎన్టీ రామారావు రోడ్డు మీద కేజ్రీవాల్ టైప్ లోనే రోడ్డు మీద కూర్చున్నారు. ఇవన్నీ నిరాహార దీక్షలు, ఇదేమో ఆమరణ నిరాహార దీక్ష. ఇక్కడ హెల్త్ కొంత ఒకవేళ నిజంగా ఆయన కూర్చున్నట్టయితే 2-3 రోజుల తర్వాత హెల్త్ ఏమైనా డిటరీరేట్ అయితే తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఆయన అదే పని చేస్తున్నాడు కదా, ఆయన అదే పని చేస్తున్నాడుగా. ఏంటంటే ఆ పరిస్థితి ఏర్పడ్డప్పుడు అక్కడ ఒక పెద్ద సింపతి ఏర్పడుతుంది. మొత్తం టోటల్గా అసలు ఈ వాదాన్ని చివరి దాకా వినిపించినటువంటి ఏకైక నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి క్రెడిబిలిటీ వస్తుంది అనేటువంటి ప్రయత్నం కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే మరి దీన్ని అంతరికి కూడా ఏదంటే ఒకవేళ ఇటువంటి ప్రయత్నాలు కనుక జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కొత్త పార్టీ పెట్టుకునేటువంటి వైపుగాను లేకపోతే ఆ వైపుగా అడుగులు వేస్తున్నారా అనేది కొంత అనుమానాలు బలపడుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పి ఎప్పుడైతే ఏఐసిసిలో టేబుల్ మన మంత్రివర్గ సమావేశంలో టేబుల్ ఐటమ్గా పెట్టేదాన్ని నిర్ణయం తీసుకున్నారో ఆ రోజే ఆయన రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి నేను ఈ యొక్క సమైక్యాంధ్ర కోసం నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు ప్రజల్లోకి వచ్చి చెప్పింటే బాగుండేది. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన నిరాహార దీక్ష చేసినా దానికి పెద్ద ఒరిగేది కూడా ఏం లేదు. ఈరోజు ఇప్పటికీ శాసనసభలో సో మీకన్నా వైసీపీ కన్నా కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం విభజన బిల్లును ఆపడంలో చాలా ఎక్కువ చొరవ చూపినట్టుగా రికార్డు కనిపిస్తోంది. అట్లాగే సో మీరు ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఆమరణ దీక్ష చేస్తే మొత్తం అటెన్షన్ అంతా ఆయన వైపు డైవర్ట్ అయిపోద్ది కదా. అది ఏ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా నేను సమైక్య ఛాంపియన్ అని చెప్పుకుంటా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ నిరాహార దీక్ష చేసే ముందు మొట్టమొదటిగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేస్ రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రోజే ఈరోజు విభజన జరుగుతుందని చెప్పి తెలిసి కూడా ఆయన ఎప్పుడు మిన్నకుండా పోయినాడో ఆ రోజే రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. సీమాంధ్ర వాళ్ళకు కూడా ఈయన చేతగాని ముఖ్యమంత్రి, ఈరోజు ఈయన కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని చెప్పి ఒక మెసేజ్ కూడా పోయింది. ఇప్పుడు వినోద్ గారు ఇంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ కనుక తీసుకున్నట్టయితే తెలంగాణ బిల్లు యొక్క కదలికల మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందా? నా దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోవడం లేదండి. తీసుకున్నట్టయితే నవ్వులో పాలవుతాడు. ఎందుకంటే నిజంగా కూడా బిల్లు ఆగిపోతే అప్పుడు ఎవరు ఆపారు అనే క్రెడిట్ వస్తుంది. బిల్లు పాస్ కావడం సర్టన్, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. బిల్ అనేది
పార్లమెంట్లో పాస్ అయ్యి యాక్ట్ అయ్యి ఒక అపాయింటెడ్ డేట్ నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతున్నది. అయితే తెలంగాణను ఆపిన క్రెడిట్ కానీ లేదా ఆపినట్టు ప్రజలు అనుకోవాలంటే ఆగినప్పుడు అర్థమవుతుంది ఎవరు ఆపారనేది. ఒకసారి బిల్లు పాస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ శాసనసభలో వీళ్ళు చేసేటువంటి నిరసనలు కానీ లేదా ఈ దీక్షలు కానీ వీటిని ఎవరు కూడా ప్రజలు సీమాంధ్ర ప్రజలు కూడా పట్టించుకోరు. కానీ ఒక పాయింట్ కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని తెలిసే సందర్భంలో పట్ల ఈ ప్రయత్నాలు చేస్తారని నేను అనుకోవడం లేదు. ఓకే, అంటే యాక్చువల్గా ఇంతవరకు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీరు అంటున్నట్టుగా ముందు నుంచి తెలంగాణ వాదులు చేస్తున్నటువంటి అబ్జర్వేషన్ ఏమిటంటే అసలు వాళ్ళకి సీమాంధ్ర నేతలకి ముందుగా తెలుసు స్పష్టంగా తెలంగాణ బిల్లు ఏర్పడుతుంది, రాష్ట్రం ఏర్పడుతుందని తెలుసు. కానీ కాకపోతే మేము ఆపినంత ప్రయత్నం చేశాం, ఆపే వరకు ప్రయత్నం చేశాం, చివరి వరకు పోరాడడం. సో ఈ పోరాటంలో ఎవరు ముందున్నారో వాళ్ళకే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనేటువంటి దానికోసం ఫైట్ జరుగుతుందని. ఎప్పుడు వస్తుంది? నిజంగా ఆగితే మీరు అన్నట్టు క్రెడిట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు చేయబట్టి ఆగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయబట్టి ఆగింది, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టి ఆగింది అని అప్పుడు వాళ్ళకి క్రెడిట్ ఆగకుండా ఉంటే ముగ్గురులో ఏ ఒక్కరికి రాదంటారు. నేను ఇంకొక విషయం చెప్తానండి. అసలు సీమాంధ్ర ప్రజలు రేపు ఎన్నికలు జరిగే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పైన ఓటు వేయరు. మ్యాండేట్ అది కాదు, అది అసలు చర్చనే ఉండదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో పట్ల ఆ ప్రజల కష్టాలు సుఖాలు ఎవరు తీర్చుతారనేటువంటి వైపు వెళ్ళిపోతుంది ప్రజలందరూ కూడా. అందుకు ఇటీవల కాలంలో పట్ల ఆ పార్టీలు పోటీ పడుతున్న సందర్భంలో కూడా ఒక్కొక్క పార్టీకి రేటింగ్ తగ్గుతుంది పెరుగుతుంది అనేది కూడా చర్చ వచ్చేసింది. నేను పార్టీల పేరు చెప్పదలుచుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఒక పార్టీ పేరు చెప్పి ఇంకో పార్టీని ఎత్తుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి నేను ఆ జోలికి పోవడం లేదు. కానీ రేపు తెలంగాణ ఈజ్ ఇన్నెవిటబుల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీమాంధ్ర ప్రజల ఎజెండా వేరే ఉంటుంది. మా రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ముందు తీసుకెళ్తారు, ఏ ప్రయత్నం చేస్తారు అనేది ఎజెండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకొక 2 నెలలు ఎన్నికల సందర్భంలో పట్ల హాట్ పీరియడ్లో ఉంటాం మనం. ఏది ఫిబ్రవరి 15 తర్వాత 15 వరకు తెలంగాణ ఏర్పడుతుంది. ఫిబ్రవరి 15 తర్వాత ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలు 15 వరకు ఉంటాయి. అంటే దాదాపు 2 మాసాలు ఉంటాయి. ఈ 2 మాసాల లోపల సీమాంధ్ర ప్రజల ఓటర్లు కానీ అక్కడ ప్రజలు కానీ మాకు ఏ పార్టీ మమ్మలను అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ ఏర్పడ్డది, మాకు కొత్త రాజధాని ఎక్కడ, అది కూడా 45 రోజులు కూడా తెలియజేయాలి. బిల్లులో ఉంది, అది క్లాజ్ ఉంది. మరి ఐడెంటిఫై దగ్గర చర్చ అయింది. ఏ రాష్ట్రం ఏ రాజధాని మాకున్నటువంటి వనరులేంది, మాకు ఏ వైపు తీసుకెళ్తారు, దానిపై దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి. ఈ 2-3 రోజుల తర్వాత ఇవంతా ఉంటాయి. 2-3 డేస్ తర్వాత ఎజెండా మొత్తం చేంజ్ అవుతుంది. మనలాంటి డిబేట్స్ కూడా అన్ని కూడా చేంజ్ అవుతాయి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, వినోద్ గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ట్రై చేశారు. ఒకటి మ్యాండేట్ అనేది బుక్స్ ఇక్కడ తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా సో ప్రత్యేక తెలంగాణ ఎవరు ఇస్తారు, ఎవరు ఇచ్చిన వారెవరు, తెచ్చిన వారెవరు, మద్దతు ఇచ్చిన వారెవరు అనేటువంటి పరిశీలన దాని అన్న దాని మీద మ్యాండేట్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒకటి. అట్లాగే సీమాంధ్రలోకి వచ్చేటప్పటికి ప్రత్యేకించి సమైక్యాంధ్రమే నినాబా దాని మీదనే తీర్పిచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ ఉండేటువంటి ఇతరేతర సమస్యలు కానీ ఇతర సమీకరణలు కానీ ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. సో కాబట్టి మీరు అక్కడ ఉండేటువంటి మ్యాండేట్ సమైక్యాంధ్ర మీద ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఇంకేదైనా ఇష్యూస్ డామినేట్ చేసే పరిస్థితి ఉందా? పూర్తిగా సమైక్యాంధ్ర మీద జరగదని నేను కూడా అనుకుంటున్నాను. చూడండి, నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి ఎన్ని పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చారు సమైక్యాంధ్ర కొరకు. వ్యాన్లు పెట్టి తిప్పారు. తేలింది ఏమిటంటే ఈయన పార్టీ పెట్టబోతున్నాడు, అందుకని ఏర్పాట్లు కటౌట్స్ ఇవన్నీ వచ్చినాయి అన్న భావం వచ్చింది. కాదు, ముఖ్యమంత్రి శాసనసభలో ప్రసంగిస్తున్నప్పుడు ఉవ్వెత్తున ఆ ప్రాంతంలో ఉద్వేగంగా ప్రజలు బజార్లోకి వచ్చి ఆందోళన చేసి ఆయనకు మద్దతు తెలపాలన్న ఉద్దేశంతో దాన్ని చేశారు. అందుకని ఇప్పుడు విత్డ్రా చేశారని చెప్తున్నారు. ఏమైనప్పటికీ ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. వీరు చేసేటటువంటి ప్రకటనల యథార్థాన్ని గ్రహిస్తున్నారు. ఏమిటి, ఎందుకు చేస్తున్నారు అనేది. కమిట్మెంట్ ఉన్నది కొంతమందిలో, తెలంగాణ సమైక్య కొరకు కమిట్మెంట్ ఉన్నది, అది కనిపిస్తుంది. కానీ అదొక్కటే రేపక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అదొక్కటే ప్రధానం అవుతుందని నేను అనుకోవటం. వారితో నేను ఏకీభవిస్తాను. సమైక్యాంధ్ర అనేది ఉండదు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు సమైక్యాంధ్ర ఆయన సన్నిహితులో చెప్పేది ఏమిటంటే పార్టీ కూడా కంటే కూడా ఈరోజు సీమాంధ్రలో సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉంది.
ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పి అయిపోతాయి. రాజకీయ నాయకుల రెడ్డి కంటే కూడా రెడ్డి గారు. కానీ మాణిక్యవర ప్రసాద్, బాలరాజు తర్వాత చాలా మంది కొంతమంది. మంత్రులు ఇప్పటికే అక్కడ ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నారండి. తెలంగాణలో కూడా జగ్గారెడ్డి వీళ్ళంతా ఉన్నారు కదా. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సమైక్యాంధ్ర నినాదానికి లైఫ్ లేదు కదా. There is- ఇంకా ఆల్రెడీ అంటే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువున చేసింది, ఈ పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది. కాంగ్రెస్ పార్టీకి Okay. ఈ రోజు ఒక్క సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఓకే, టైమ్ ఇస్ ఓవర్. వినోద్ గారి వాదన పూర్తిగా సమర్థనీయమైనటువంటి వాదన. కంక్లూడ్ చరిత్ర చూసుకున్నా కూడా మీరు జార్ఖండ్ ముక్తి మోర్చా ఆ రాష్ట్రం కొరకు పోరాడినటువంటి రాష్ట్రం పార్టీ అది. కానీ జార్ఖండ్ ఏర్పడిన తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చాని ప్రజలు గెలిపించలేదు. ఓకే, సో మీకు ఇక్కడ కేవలం ఆ రాష్ట్రం కొరకు పోరాటమో లేకపోతే ఆ రాష్ట్రానికి కొరకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో అది ప్రధానమైనటువంటి అంశం కానే కాదు. అప్పుడున్నటువంటి మళ్ళీ ఇష్యూస్ మాత్రమే ముందుకు వస్తాయి తప్పితే ఈ రెండు కూడా. ఓకే, థ్యాంక్ యూ భానుప్రసాద్ గారు, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇది ఈనాటి మార్నింగ్ షో. సో ఓకే, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మ్యాండేట్ అనేది ఒక తెలంగాణ ప్రాంతానికి ఎవరిస్తారు, తెలంగాణ రాష్ట్రానికి ఎవరిస్తారనే దాని మీద ఓటింగ్ జరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా సీమాంధ్ర ప్రాంతాల్లో మాత్రం సో సమైక్యాంధ్ర నినాదానికి మాత్రమే కాకుండా ఇతర అంశాల మీద కూడా ఓట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని అతిథులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ రేపు 7 గంటలకు కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.